ఎదుర్కొన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చోండి మిత్రులారా, ఒక 5 నిమిషాలు. అరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోండి. ఒక్క నిమిషం దినేష్, సాయి ఒకరు. అరే ఉండని ఎస్ఐ గారు ఒక 5 నిమిషాలు దయచేసి. మిత్రులారా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, లేకపోతే కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అనే అవకాశం ఉన్న కాడికి మీరు మాకు లిస్ట్ కనుక చేరవేస్తే మా వైశ్య వికాస వేదిక వెబ్సైట్కు www.vaishyavikasavika.com పంపండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి. మా 102 మంది సభ్యులు అందరి ఫోన్ నెంబర్లు కూడా మా వెబ్సైట్లో ఉంటాయి. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళకి ఆన్సర్ ఇస్తాము. మా వంతు సహాయ సహకారాలు ఆర్థికం ఒక్కటే కాకుండా పనిచేసే దాంట్లో పార్టీలకు అతీతంగా ఆయన టీడీపీలో ఉండని, టీఆర్ఎస్లో ఉండని, కాంగ్రెస్లో ఉండని, బీజేపీలో ఉండనండి, మా కోదండరామ్ సార్ పార్టీలో ఉండనండి. మాకు మొన్ననే రీసెంట్గా ఆర్ఎల్డి అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ గారు వాళ్ళ పార్టీకి వెళ్ళి 5 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పిండు. ఎవరైనా పోటీ చేస్తాంటే శివసేనలో కూడా చెప్పారు. అట్లనే కోదండరామ్ సార్ పార్టీకి వెళ్ళి కూడా ఉన్నది. మనకేం ఇబ్బంది లేదు. మనం గెలిచినా ఓడినా ఇంకొక సత్తా మనకు ఉన్నది. అవసరమైన చోట ఓడగొట్టేటువంటి సత్తా ఉన్నది. ఇంకొక విషయం మీకు ఈ వేదిక ద్వారా చెప్తున్నా, దాదాపు 25 నియోజకవర్గాల్లో 20,000 మంది పైన ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి కలిగినటువంటి వైశ్యులో ఉన్నాము. మనకు పూర్తి స్థాయిలో మద్దతు కూడా ఏ రాజకీయ పార్టీ పక్కన పెడితే ప్రజా సంఘాలన్నీ కూడా మనకు మద్దతు తెలిపినాయి. దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు పూర్తి స్థాయిలో వైశ్యులు ఎక్కడ నిలబడ్డా మీకు 1 సైడ్ నేను మద్దతు ఇస్తాను, మీ పార్టీలకు అతీతంగా వైశ్యుల కోసం మద్దతు ఇస్తా అని చెప్పి సభాముఖంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజా సంఘాలు కలిసి వస్తున్నాయి, మనం కొంత కలిసి రావట్లేదు. ఆ కలిసి రావడం కోసమే, ఆ ఐక్యత కోసమే మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. దాని గురించి వైశ్య వికాస వేదిక పోరాడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పైన మరొకసారి ధన్యవాదాలు, ఉద్యమాభినందనలు తెలుసు. తప్పకుండా మీరు చేసేటువంటి కార్యక్రమంలో, మేము చేసేటువంటి కార్యక్రమంలో మా వెన్నంటుండి మా ముందుండి నడిపించేటువంటి బాధ్యత మీదే. మీ బిడ్డగా, వైశ్యునిగా, మీ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీ వెంట ఉంటారు. నడిపించేదాంట్లో మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మాకు ఎలాంటి బేసిజాలు లేవు. అందరినీ కలుపుకొని పోతాం. అయినా ఏ సంఘమైనా కానీ వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. కొన్ని ఏరియాలలో ఎట్లా ఉన్నాయంటే మన సంఘాలు కూడా, మా జిల్లా సంఘం మా అధ్యక్షుని అడగకుండా మేము బయటికి వెళ్ళాం. అదే మరి లోకల్లో వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు, వాడు పిలిస్తే పోతావా పోడా, వాడు జెడ్పీటీసీ పిలిచిన్నాడు పోతావా పో, వేరే పార్టీలు ఉన్నాడు పిలిస్తే పోతావా పో. ఎక్కడ కట్టుబాట్లండి? దీనికి లేని కట్టుబాటు రాజకీయంగా ఎదగడం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దానికోసం పనిచేద్దాం, వైశ్యుల కోసం పనిచేద్దాం. నేను వచ్చి బీజేపీకి ఓటేమనో, కాంగ్రెస్ కోటేమనో, టీఆర్ఎస్ పార్టీ కోటేమో నేనేం చెప్పా. వైశ్యులను కలుసుకుందాం. ఎక్కడ ఎవడు నిలబడ్డా, ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా వైశ్యులు గెలిపించే దాంట్లో కీలకంగా పనిచేద్దాం. ఇంకొక మంది ఒక మిత్రులు డౌట్ వచ్చింది, ఇద్దరు కలిపి ఒకటే పార్టీకి వెళ్ళి అంటే 2 పార్టీలకు వెళ్ళి ఒక వైశ్యుడికి ఇస్తే ఎట్లా అంటే, ఆ రోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం జాగ్రత్త తీసుకొని ఆ ఒక్కనే గెలిపించుకోవాలి. ఇంకొన్ని అవకాశం ఇవ్వకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాళోజీ గారు జయంతి సందర్భంగా ఆయన మాట చెప్పిండు. ఆ రోజు ఏ పార్టీడో చూడాలి కాబట్టి ఏ పార్టీడో చూడద్దు. వాడు గుణవంతుడా, సంకల్ప బలం ఉందా, కమ్యూనిటీ కోసం పనిచేస్తాడా, వాడిని చూసి సెలెక్ట్ చేసుకొని వాడిని గెలిపించుకుందాం. 100% గెలిపించుకోవడంలో కీలకంగా పనిచేద్దామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస వేదికకు వివిధ జిల్లాలకు వెళ్ళి ఇచ్చేసినటువంటి వైశ్యులకు అందరూ కూడా పేరు పైన మరొకసారి నమస్మాంజలు, ఉద్యమాన్ని వచ్చు. ఒక్క నిమిషం మన ముఖ్య అతిథి గారు దిలీప్ అన్న మాట్లాడాల్సిన విజ్ఞప్తి.